మీద ఎక్కి బోటు మీద కింద మనిషి ఉండిపోయాడు అన్న. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం కదా, 7 వెళ్ళాము, 6 ఉన్నాం. 10 మైళ్ళు అన్న, 10 మైళ్ళు. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుతున్నాను. అక్కడే బోటు కింద ఉండిపోయాడు. బోటు కింద ఉండిపోతే ఆ బోటు మీద ఉన్నాం మేమే. ఆ తేలుతుంటే ఆ బోటు మీద తేలుతుంటే తెరబడి బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము 6 బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. అవును, చాలా తడిసిపోతే ఫోన్ దొరకదన్నా, పడిపోయింది కంగారులో. మరి బోటు తెరపడండి ఇవన్నీ ఉండవు కదన్నా. అయితే ఫోన్ లేదు, దొరకలేదు. అయితే 9 గంటలకి బోటు కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ 6 ఈదుతున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళీ 5 ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్న. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంతే. మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా, చచ్చిపోతాను, నేను ఏదైనా తెప్పలు గిప్పలు ఏమైనా వస్తే జాలాలు తెప్పలు వస్తే తెప్పెక్కిపోతాను, నేనైతే రానేనురా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతానంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట ఆడుతున్నావు ఏటనయ్యా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అని అంతే, లేదురా నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలేకపోతాను అన్నాడు. సర్లే మేము షిప్ కాడికి వెళ్తాము. షిప్కి మాకు 30 కిలోమీటర్లు ఉంటుందన్న. 30 కిలోమీటర్లు ఉంటుంది. ఒడిశా అంటే షిప్ సాయం ఉంది, మా ఒడిసికి ఎదరున్నామన్నా. అలా తేలికెళ్ళిపోయినా వెళ్ళిపోదామని చెప్పేసి ఆ షిప్ కాడికి అలాగా చేరుకుందామని 4 అలవసరికి పెట్టి 4కి అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. ఫోర్సులు మాది ఎలా ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3 అంటారా, నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, 3 మీరు రండి కలిసి రండి అంతే. సరే మా అయ్యా ఈదికి వెళ్ళాను అన్నాడు మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు. అయితే వెళ్ళాంటనే సైన్ పెట్టి మా అయ్యా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్నీని. అయితే నేను ఏడ్ చేసాను, ఈదికి వెళ్తాను, ఈతకి వెళ్తుండగా ఇంక వీళ్ళు రావట్లేదు. రాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర రివర్స్ వచ్చాను. అలాగా నాకు అలుపు వచ్చేస్తుంది. కొద్దిగా వీళ్ళ దగ్గర ఒకటి చిన్న ఫోర్సులు ఒకటి ఉన్నాయన్నమాట. అక్కడ అలా ఉండేసి మళ్ళా ఇంకా ఎటు చేద్దాము, ఇంకా ఎటు అయిపోతున్నాం రా బాబా అని చెప్పేసి ఒడిలాకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మళ్ళీ వాడ దగ్గరికి ఈదికి వెళ్ళానన్నా. ఈదికి వెళ్ళేసి సైన్ పట్టేశాను. యాంకరేషన్ సైన్ పట్టేసిన వెంటనే కెరటా వచ్చి టప్పుని కొట్టింది. టప్పుని కొట్టగల ఎగిరిపోయాను. ఎగిరిపోయిన వెంటనే వాడకి పక్కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. వాడు పక్కొట్టుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నను ఈ బొంటు మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంతే. అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరాలన్నా, హిందీ వాళ్ళు అనమాట, అంతే నేపాలి వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్కి చేతితో పట్టుకుని కిందన జాలు వేసేయాలి. ఆ జాలు నుంచి పైకి లాగేయాలన్నా. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి కాదు నాకు అయినది మైనది అన్న, ఊపిరికి ఇచ్చినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 దప్పి పట్టాలో ఒక అరగంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలోగా వచ్చానన్న. అన్న నా తల్లి పిల్ల ఉగ్గేసుకున్నానన్న, అన్న కాపాడాలన్నా నువ్వేనన్నా, నా ఫ్యామిలీ అంతా పోయిందన్నా, ఇదే అంతలన్నా అదే అంతలన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అంతా ఇలాగే చెప్తున్నానన్నా, ప్రభుత్వం అంతా ఇలాగే అంతలు ఇది అసే అంతలు భుజ ఏటి లేదన్నా, ఇత్తన అంతనాలే ఇదే రేపే మాపాంతనాలు చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి ఆది చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి నా కుటుంబాలు. ఆ పిల్లల మొహం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. తాత నాన్న ఏడంతే నన్ను ఏడు చెప్తానన్నా, మా పెద్ద నా కుటుంబం అంతా పోయిందన్నా. నిన్న అయితే అదే 15 లక్షల రూపాయలు కొల్లి రవీంద్ర అని పెట్టాడు.
ఆ 6 కుటుంబాలకి ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తామన్నట్టుగా మాట్లాడాడన్న. ఇలాగే చెప్పుకున్న వాళ్ళకి నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పందించట్లేదన్న. నువ్వు కాపాడన్నా అన్న. ఇంతవరకు ఏం ప్రభుత్వం నుంచి ఏం రాలే. 10 లక్షలు కుటుంబానికి ఇస్తామన్నారు. అది ఇంకా ఇచ్చారు బాబు, ఇచ్చారు అనయ్య. నాకే నష్టపరిహారం ఏటి ఇవ్వలేదు నా సంటి పిల్లలు బాబు. బోటు ఇంకా మునిగిపోయింది బాబు. 50 లక్షల రూపాయలు ఆస్తి మునిగిపోయింది బాబు. అప్పులు చేసి నేను బోటుకి ఏమి ఇవ్వలేదు బాబు. లేదమ్మా, లేదు ఫిషింగ్ హార్బర్ అంతా ఉండవు సార్ ఇన్సూరెన్స్. ఫిషింగ్ హార్బర్ ఇన్సూరెన్స్ ఏటి ఉండదు. ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఇన్సూరెన్స్ ఉండవు సార్, చేయరు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్. అనయ్య కాపాడనయ్య. అనయ్య నన్ను చాలా పేదోడిని అనయ్య. నేను అప్పులు చేసి 3 నెలలు బోటుకి అంత డబ్బులు ఎక్కడిదక్కడ చేసి అప్పులు చేసి పెట్టానని నన్ను కాపాడనయ్య. అనయ్య $10 lakhs కూడా ఇచ్చారు సార్, చెక్స్ ఇచ్చారు. రవీంద్ర వీళ్ళు ఎవరో తీసుకోపోయినా బలవంతంగా ఏదో బెదిరించి అదిరించి పోలీసులతో పెట్టినట్టు ఇది కూడా దక్కదన్నట్టు బెదిరించి ఇచ్చారు సార్ 6కి. చాలా చాలా గొడవ జరిగింది సార్. నేను అప్పుల్లో ఉన్నాను. ఇతనికి కూడా ఇవ్వలేదు సార్. మనం అడిగేది కూడా కనీసం బోటు కన్నా ఈకపోతే మన బోటు ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతున్నాను. ప్రామిస్ కూడా చేయలేదు సార్. బోటుకి ఏమి చేస్తాం, నీకేం చేస్తాం, బతికినంతనికి ఏం చేస్తాం, బోటుకి ఏమి ఇస్తాం అనేది కూడా నువ్వు రానయ్యా, నువ్వు రానయ్యా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమం చేద్దాం. నువ్వు రానయ్యా, రానయ్యా. చిన్న చిన్న